నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. నిర్కా దేశంలో ఉత్తమ సంస్థగా పేరు పొందారు. ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆహ్లాదకరంగా చిరంజీవి పార్క్ పునర్నిర్మాణం. పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కోరుకొండ ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి. ఆలయంలో అపచారంపై జక్కంపూడి విజయలక్ష్మి. సర్వోదయ మండల్ సేవలను మరింత విస్తరిస్తాం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మహమ్మద్ హుస్సేన్. ఐసీఏఆర్ సిటిఆర్ఐగా పిలువబడే సంస్థ పేరును కేంద్ర ప్రభుత్వం ఐసీఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్గా మార్పు చేయడం జరిగింది. రాజమహేంద్రవరంలో మంగళవారం నిర్కా లోగోను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన నిర్కా ఆవిర్భావ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సిటిఆర్ఐ తరహాలోనే ఈ సంస్థ కూడా దేశంలోనే ఉత్తమ సంస్థగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ రైతుల పంటలకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చేలా చేయాలనే సంకల్పంతో పలు ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు టొబాకోపైనే జరిగిన పరిశోధనలు ఇకపై నూతనంగా చేర్చిన పసుపు, మిర్చి, అశ్వగంధ, ఆముదం వంటి పంటలపై కూడా చేసి ఉత్పత్తి పెంపుదల చేయడానికి రైతులకు సహకరించి వారిని ఆర్థికంగా ముందడుగు వేయడానికి సహకరించాలని కోరారు. ఈ ప్రాంత రైతులు నిర్కా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తితో పాటు విలువను కూడా పెంచేందుకు మంచి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. సంస్థ డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ క్రాస్ సైన్స్ డాక్టర్ టిఆర్ శర్మ, పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, డాక్టర్ షేక్ మీరా, కుమారస్వామి తదితరులు మాట్లాడారు. సిటిఆర్ఐతో పొగాకు రైతులకు మంచి అనుబంధం ఏర్పడిందని, ఇప్పుడు కొత్తగా చేర్చిన 4 పంటలకు కూడా అవసరమైన సహాయ సహకారాలు నిర్కా ద్వారా అందిస్తామన్నారు. ఇంకా కార్యక్రమంలో మేనేజర్ దామోదర్, నాబార్డు ఏజీఎం స్వామినాయుడు, టీజీకే మూర్తి, డాక్టర్ పిఎస్ఆర్ రెడ్డి, శేషగిరిరావు, శాస్త్రవేత్తలు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఆరంభమైనటువంటి నిర్కా దేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా వెలుగొందాలి. ఇవాళ దీని పరిధి కేవలం పొగాకు నుంచి, పొగాకు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో లేకపోతే పండేటువంటి పంట కాదు, చాలా క్లుప్తం, దాని పరిధి చాలా లిమిటెడ్ పొగాకు. ఇవాళ మిగతాది ఏదైతే ఉందో మిర్చి కానీ, పసుపు కానీ, అశ్వగంధ కానీ, ఆముదం, ఇవన్నీ కూడా మిర్చి, పసుపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద కమర్షియల్ క్రాప్స్. ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ తీసుకొచ్చి ఈవేళ టొబాకోకి 4 పంటలను కూడా యాడ్ చేసి ఈవేళ పెట్టినటువంటి సంస్థ. దీనికి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఇంకా 2-3 డిపార్ట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కూడా మాకు కొంత అసిస్టెన్స్ అవసరమని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను కేంద్రం నుంచి ఏ పోర్ట్ఫోలియో నుంచి ఏ విధమైనటువంటి సహకారం అవసరమైనా నాకు ఫోన్ ద్వారా తెలియపరిచినా, రాతపూర్వకంగా తెలియపరిచినా, మీరెవరు కూడా ఢిల్లీ రాకుండానే మీ పని పూర్తి చేసేటువంటి బాధ్యత నాది. Really matter of great pleasure and satisfaction for me to represent Indian Council of Agriculture Research, New Delhi, and participate in this function, which is organized by this institute on the day of formation of NIRCA. Dr. Sheshu Madhav has made excellent presentation and also showed beautifully how CTRI was established and now it is changed to NIRCA. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు నేను గమనించాను, వారికి చాలా కమిట్మెంట్ ఉంది. కమిట్మెంట్తో గతంలో కూడా నేను సిటిఆర్ఐ డైరెక్టర్ గారితో కొంతమందితో నాకు ప్రయత్నాలు ఉన్నాయి. చాలా మంచి డైరెక్టర్లు మన దాంట్లో పనిచేశారు. దీని ముందు
కొద్దిగా కుంటుపడింది సిటీఆర్ఐ. కానీ మరలా వీరు వచ్చిన తర్వాత ఈ పొగాకు విత్తనాలు ఎప్పటి నుంచో నేను చూసేవాడిని. ఆ పొగాకు విత్తనాలు మామూలుగా ఒక మైకా సంచిలో కట్టి ఒక ట్యాగ్ వేసి ఇచ్చేవారు. కానీ డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత దాని మోడల్ మార్చారు. ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ప్యాకింగ్ అనేది పెట్టలేకపోయాం. గత 75 సంవత్సరాల నుంచి కూడా టొబాకో విత్తనాలని ప్యాక్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది. మాకు బాగా అలవాటు ఈ టొబాకో విత్తనాలు. ఈ సిటీఆర్ఐకి వచ్చి కొనుక్కోవడం, మామూలుగా చిన్న ప్యాకెట్లో పెట్టి ఇవ్వడం, ఒక మైకా పాలిథిన్ ప్యాకెట్లు ఇచ్చేవారు. దానికి కూడా ఒక సొగసైనటువంటి అందాన్ని అద్దారు డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత. దేశంలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చెప్తున్నట్టు రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే ఓన్లీ పండించిన పంటనే కాకుండా పండించే పంటకి ఎంత మనము ఆదాయాన్ని ఇవ్వడం, అంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, అది చేయడానికి దిశలో ఈ సిటీఆర్ఐ నుంచి నిర్కాగం పొందడం చెందిందండి. దాంట్లో డెఫినెట్గా మాకు మిగతా పొగాకుతో పాటు 4 క్రాప్స్ కూడా వాల్యూ అడిషన్కి పోస్ట్ హార్వెస్ట్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు మేము టెక్నాలజీస్ ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్కి వాల్యూ అడిషన్కి టెక్నాలజీస్ తయారు చేస్తున్నాము. ఆ టెక్నాలజీని మేము కంపెనీస్కి లైసెన్స్ ఇవ్వడము, కంపెనీస్ నుంచి మళ్ళీ కమర్షియలైజ్ చేయడము, ఇలాంటి ప్రాసెస్లో ఆల్రెడీ 2 సంవత్సరాలు జరిపాము. కొన్ని ఆల్రెడీ ప్రొడక్ట్స్ కొన్ని ఉత్పత్తి చేశాము. మేము ఇప్పుడు ఆ ఉత్పత్తులు కూడా మీకు కొన్ని చూపిస్తాము. అలాగే ఆముదము, మీరు అన్నట్టు ఆముదము మనము 7,000 కోట్లు ఆముదం ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ మళ్ళీ 9,000 కోట్లు మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నాం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్. సో ఇలాంటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఏదైతే దిగుమతులను మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతామో అప్పుడు మనము భారత ప్రభుత్వము ఆశించినట్టు మన నరేంద్ర మోడీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు విజన్ ఉన్నట్టు వికసిత భారత్లో ఒక 1 ట్రిలియన్ ఎకానమీ, 1 ట్రిలియన్ ఎకానమీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో రావాలంటే కంపల్సరీ మేము మరింత కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాము. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దటంలో ఎంతో కృషి చేశాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్ గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి 2వ తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. 2014లో మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సౌర విద్యుత్పై ఎక్కువ దృష్టి పెట్టాం. ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ కింద ఇంటింటికి సౌర ఉత్పత్తి చేయాలని ఓ విధాన నిర్ణయం ప్రకటించారు. వనరుల్లో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టాం. అలాగే పంప్డ్ స్టోరేజీ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిపైన ఏపీలో ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. $115 బిలియన్ మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయి. 500 మెగావాట్ల 5 MPTA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామన్నారు. $21 బిలియన్ పెట్టుబడితో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నాయన్నారు. With Tata also, we have done technology breakthroughs, so many types, so many areas. That is the best experience for me. Here, I had a track record. There is a proof of concept. Just like industrialist, I am also having that proof of concept. Not decades. Within 2.5 decades, Hyderabad is the proof of concept today. All AI modules will be available for all citizens free of cost. Money government will pay for you companies. Then everybody will adopt the technologies, how to use day-to-day life. Now, some of the areas we are seeing, sometimes people are not prepared to spend some money. We can give free, then how they are going to operate, we have to think over.
One more example, we are doing natural farming, organic cultivation. In a big way, we are going certification, traceability, and product perfection. That will be the biggest contribution for the global community. Without fertilizers, without pesticides, we are producing food for the people or global community. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును ప్రజల కోసం ఆహ్లాదకరంగా ఉండేలా పునర్నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. 1,26,00,000 రూపాయలతో ఈ పార్కును పునర్నిర్మాణం చేయటం జరుగుతోందన్నారు. ఆ పార్కు పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ తదితర కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ మన్యం పులి అల్లూరి సీతారామరాజుతో పాటు ఆ ఉద్యమంలో ఆయనతో పాల్గొన్న 11 మంది మన్యం వీరుల విగ్రహాలను 50 లక్షలతో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దాంతోపాటు చుట్టూ సుందరీకరణ చేసేందుకు 70 లక్షలు వెచ్చించినట్టు తెలిపారు. మొత్తం సమాజ సేవకురాలు మదర్ తెరీసా విగ్రహం ఉన్న ఇదే పార్కును గతంలో మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారని, ప్రస్తుతం జరుగుతున్న పార్కు పనులు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 2వ వారంలో మెగా ఫ్యామిలీకి చెందిన వారితో ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. స్థానిక కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు ఆయన వెంట ఉన్నారు. మహేంద్రవరం నడిబొడ్డున ఏదైతే చిరంజీవి పార్క్ అని పిలువబడతాదో, పార్కులో మదర్ తెరీసా గారి విగ్రహం ఉండడం, శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దాని అంతన్నీ కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలని, ఏదైతే మన్యం పులి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం, అలాగే వెనకాల ఆయనతో పాటు పోరాడిన వారు మన్యం వీరులు, వారందరి యొక్క ఏదైతే స్టాచ్యూస్ అన్నింటినీ కూడా సుమారు 11 స్టాచ్యూస్ తోటి కేవలం ఈ స్టాచ్యూస్ సుమారు 50 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. చుట్టూ ఉన్న ప్లేస్ని బ్యూటిఫికేషన్ చేయడానికి, ల్యాండ్స్కేపింగ్ చేయడానికి 70 లక్షలు అవుతా ఉంది. మొత్తం కలిపి 1,26,00,000 ఈ పార్క్ని అంతా కూడా అప్లిఫ్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. పనుల్ని ఈ రోజున పర్యవేక్షించడం జరిగింది. ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులను కూడా త్వరగతిన పూర్తి చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇది చిరంజీవి పార్క్గా మనం ఎప్పటి నుంచో పిలుచుకోబడతాం. సుదీర్ఘ చరిత్ర కలిగిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగిన అపచారంపై ప్రభుత్వము, అధికారులు తక్షణం స్పందించి విచారణ జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. మద్యం బాటిల్స్, మాంసం వంటివి ఆలయ ఆవరణలో ఉన్నాయని అందరూ చెబుతున్నారని, విపరీతంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు. అయినా సరే కనీస స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి స్వామివారి పాదాలకు పసుపు నీళ్లతో అభిషేకం నిర్వహించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పులు భవిష్యత్తులో జరగకూడదని పసుపు నీళ్లతో పూజ చేశామని, అయితే అన్నవరం దేవస్థానం పండితుల సూచనను తీసుకుని తక్షణమే సంప్రోక్షణ చేయించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, అయితే అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు. జెడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు, నక్కా రాంబాబు, గణేశుల పోషయ్య, కొండపల్లి దుర్గారావు, తాడి హరిచంద్రప్రసాద్ రెడ్డి, బొరుసు భద్రి, కంటే వినయ్ తేజ, బొండాడ చందు, నీరుకొండ బాబ్జీ, పసుపులేటి బుల్లినాయుడు, కోడూరు సత్తిరెడ్డి, పాపారావు, తోరాటి శ్రీను, భాస్కర్, కూనవరం ఎంపీటీసీ భాస్కర్, కొయిడాల నానాజీ, కటకం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి అనగానే దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు మారిపోయారు. ఈ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గురించి చెప్పుకోవాలంటే చరిత్ర, తరగని చరిత్ర. ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకోవచ్చు. పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం స్వయంభూ దేవాలయం. అటువంటి దేవాలయంలో ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఎవరి బాధ్యత రాహిత్యం వల్ల ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. మొన్న తిరుపతి లడ్డు, ఇవాళ ఇక్కడ చూస్తే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మద్యం బాటిల్స్, మాంసం ప్యాకెట్లు అని చెప్పి చెప్తున్నారు. ఎంతోమంది గ్రూపుల్లో పెట్టారు, వీడియోస్ వైరల్ అయినాయి. ఎందుకు మీలో స్పందన కరువైంది అన్నదానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం
అందరి మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వోదయ మండల్ కార్యాచరణను సేవా కార్యక్రమాలను పునరుద్ధరించడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్యనిర్వాహక కమిటీలను నియమించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంబాబు వెల్లడించారు. ఆచార్య వినోబా భావే భూదాన్ మూవ్మెంట్ క్యాలెండర్ను సర్వోదయ మండల్ దిక్సూచిని ఆవిష్కరించారు. కమిటీల నియామకాలు సర్వసేవా సంఘ్ నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని వివరించారు. స్థానిక లాలా చెరువు వీనస్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం సర్వసేవా సంఘ జాతీయ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మహమ్మద్ హుస్సేన్ ఫరీద్ షేక్ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల్ కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. జిల్లా అధ్యక్షుడిగా పాతాల వీరబాబు, జిల్లా ప్రతినిధిగా కుక్కిపాటు పున్నయ్య, ఉపాధ్యక్షురాలిగా వేమగిరి నిర్మలారాణి, ప్రధాన కార్యదర్శి ఎరైజ్ రవితేజ, కోశాధికారిగా గండి రవికుమారు, సహాయ కార్యదర్శిగా బొడుపుల లీలావతి, కార్యనిర్వాహక కార్యదర్శిగా కలపల శేషయ్య, పౌర సంబంధాల అధికారిగా కొల్లూరి కిషోర్ రాజు, కార్యవర్గ సభ్యులుగా గంధం విజయ్ జాకబ్, బలే మోషే, కండెల్లి శేఖర్లకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వీరబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళతామన్నారు. मेरा नाम शेख मोहम्मद हुसैन, मैं अखिल भारतीय सर्व सेवा संघ जो है वहाँ से आया हूँ. मैं सर्व सेवा संघ का मैनेजिंग ट्रस्टी हूँ और उसी तरह आंध्र प्रदेश सर्वोदय मंडल जो है उसका प्रदेश का प्रभारी हूँ. आज हम यहाँ पर आए हैं कि हमारा एक अभियान चल रहा है. जितने हमारे ज़िले हैं आंध्र प्रदेश सर्वोदय मंडल में जितना काम हो रहा है वो हर ज़िले में हम जा रहे हैं और ज़िले में हमारी जो टीम क्या काम कर रही है वो काम समझना, वहाँ के जो अध्यक्ष है, उपाध्यक्ष है, जनरल सेक्रेटरी है, उन सब लोगों को मिलना और बाकी की आगे की जो योजना है हमारे काम की वो कैसे हम काम कर सकते हैं वो बताने का काम हम कर रहे हैं. ఎన్ రాంబాబు నాయుడు అండి, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ గత 2024 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కమిటీ మొదటిసారిగా నిర్మాణం జరిగింది. సో ఈ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకి కూడా కార్యనిర్వాహక కమిటీలను నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల కమిటీల నియామకం జరుగుతుందండి. ఈ కమిటీలను నియమించడానికి ప్రధాన ఎన్నికల అధికారిగా సర్వసేవా సంఘ్కి ఒక ఎన్నికల నియమావళి ఉంది. ఆ సిస్టాన్ని అనుసరించడానికి, ఆ విధానంలోనే ఈ కమిటీలను నియమించడానికి, ప్రకటించడానికి సర్వసేవా సంఘ యొక్క మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి షేక్ హుస్సేన్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను, మా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు పాతాళ వీరబాబు. నేను తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. రానున్న కాలంలో ఈ సర్వోదయ మండల్ని జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసి ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా సకల ప్రజలకి అందేలా చూస్తానని మరి నా వంతుగా తెలియపరుస్తూ ఉన్నాను. మురమండ గ్రామంలో ఏఎంజీ నగర్లో స్థానికులు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యను రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్తో కలిసి సంబంధిత ఏరియా అంతా పర్యటించి సమస్యను స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మురమండ గ్రామాన్ని దత్తత గ్రామంగా చేసుకుని అనేక రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి మురమండ రూపురేఖలు మార్చానని, గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయిందని, దోచుకోవటం దాచుకోవటంలా గత ప్రభుత్వ పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ఏఎంజీ నగర్లో మురుగునీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనని, తాత్కాలికంగా నీరు బయటకు పోయే విధంగా 24 గంటల్లో చర్యలు తీసుకుంటానని, అదేవిధంగా మురుగునీరు బయటకు పోయే విధంగా నూతన డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, ఏప్రిల్ నాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తానన్నారు. మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ప్రత్తిపాటి రామారావు చౌదరి, అన్నందేవుల చంటి, ఒట్టికూటి దత్తుడు, దేవళ్ల రాంబాబు, పాటంశెట్టి రామ్జీ, పీఆర్డీఈ రవి, ఎంపీడీఓ రమేష్, తహసీల్దార్ పోసియ్య, ముమ్మిడి దేవి, నాగేశ్వరరావు, షేక్ మీరా, పిల్లా వెంకట్రావు, పాతూరి రాజేష్, మర్రెడ్డి రమేష్, చాట్రాది చౌదరి, మిద్దె గోపి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లాలోని సొసైటీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జీవో 36 ప్రకారం పే స్కేల్స్ అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ ధర్నాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు ప్రధాన డిమాండ్లుగా జీవో 36 ప్రకారం పే స్కేల్స్ అమలుపరచాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలని, డ్యూటీలో ఉన్న జీతాలను రద్దు చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అంతేకాకుండా సహకార సంఘాలు ప్రైవేటు పరం కాకుండా చట్ట సవరణ చేసి ప్రభుత్వం కాపాడాలని, సహకార వ్యవస్థలోని మూడంచెల విధానం మాత్రమే రుణాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు తోట వెంకట్రామయ్య, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి రామచంద్రం, కోశాధికారి జి సుధాకర్ వర్మ, కన్వీనర్ ప్రసాద్, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పవన్, జిల్లాలోని డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తోట వెంకటరామయ్య. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మా సహకార రంగంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీవో 36 ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. దాని నిమిత్తం 6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ జీవో ప్రకారంగా మా పే స్కేల్స్ అమలుపరచాలని, అలాగే గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలుపరిచి గ్రాట్యుటీ ఇవ్వాలని, అలాగే 2019 తర్వాత ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి కొనసాగించాలని, అలాగే ఉద్యోగులకి డ్యూటీలో పెట్టేటువంటి శాలరీస్ని అది శాలరీస్గానే గుర్తించి రద్దు చేయాలని, ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి మేము ఒక షెడ్యూల్ ప్రోగ్రాము ఇవ్వడం జరిగింది. అది జనవరి 10వ తారీఖు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల దగ్గర ధర్నా నిర్వహించాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర మరి ఈ ధర్నాని 20వ తారీఖున ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కి వంచనకు గురి చేసిందని, ప్రజల జీవన ప్రమాణాలను కాలరాసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, జి శ్రీనివాస నాయుడు, తలారి వెంకట్రావు హాజరై చర్చించారు. చెల్లుబైన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజాపక్ష పోరాటాన్ని సాగించాలని పిలుపునిచ్చారు. జగన్ జిల్లా పర్యటనలు జయప్రదం చేసే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని చర్చించారు. ప్రఖ్యాత తెలుగు సంస్కృత కవి మహాసహస్రావధాని తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అవధాన చక్రవర్తి బిరుదాంకితులు డాక్టర్ మేడసాని మోహన్చే సరస్వతి వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. ఈ ప్రవచనం ఆద్యంతం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు పర్యవేక్షణలో ఈ సరస్వతి వైభవం ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పెద్దలు, సంగీతాభిమానులు, గురువులు, పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమం అనంతరం డాక్టర్ మేడసాని మోహన్ని సరస్వతి పీఠం సభ్యులు ఘనంగా సత్కరించారు. వాసలక్ష్మి మేలుకొని వల్లము కనుగొను వేళ అంబుజావాసము వేడి శ్రావ్యముగ బంభర డింపక పంక్తి గీతికాభ్యాసము నర్చువేళ సముదంచక సప్త మహర్షి వర్యులు ఆకాశము నుండి డిగ్గిరి వికస్వర సుస్వర వేదనాదులై సామవేద సామగాన సప్తస్వర వస్తరాలు మధురాతి మధురంగా ఆలాపనం చేస్తూ అలా గగనం నుంచి దిగారు ఒకచోట. వాళ్ళు ఏమిటంటే సంప్రదాయం, పుణ్యక్షేత్రాల్లో ఉండే అర్చామూర్తులను సేవించేవాళ్ళు ఎక్కడో దిగి పాదచారులై వెళ్తారు అక్కడ అర్చామూర్తులకి. సరిగ్గా అక్కడే దిగరు, ఎక్కడ అర్చామూర్తి అక్కడే దిగరు. ఇప్పుడు దేవాలయంలో విఐపీలు అంటే సరిగ్గా కారులు అక్కడికే పోతారు, అట్లా పోరవారు. అది భాగవత లక్షణం కాదు, అది సంస్కృతి కాదు. వాడు ఎక్కడో కీకారణ్యంలో దిగి బాగా పాదచారులై నడిచి తీర్థయాత్ర చేసి అర్చామూర్తులు సేవించాలనే తపనతో అలా దిగారట వాళ్ళు.
తూర్పుగోదావరి జిల్లా తూర్పు జోన్, నార్త్ జోన్ డీఎస్పీలుగా నూతనంగా నియమితులైన డీఎస్పీలు బి విద్య, వై శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వారి జోన్ల పరిధిలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, యువతులు, చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మికతలో ఉన్న శాస్త్రీయతను గుర్తించి ఆత్మజ్ఞానం పొంది సేవ, ప్రేమ అలవర్చుకోవటానికి నిరంతర సాధన చేయాలని పద్మశ్రీ మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు పిలుపునిచ్చారు. ప్రసంగం అనంతరం ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాజమహేంద్రవరం శ్రీ సత్యసాయి గురుకులంలో ప్రేమ, సేవ అనే అంశంపై ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. నేను, నాది అనే అహంకారాన్ని దూరం చేసుకుంటే స్వార్థరహిత సేవ ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చన్నారు. ఎన్ని చదువులు చదివినా బ్రహ్మజ్ఞానం లేనప్పుడు ఆ చదువుకే సార్థకత ఉండదన్నారు. ఉన్నదానిలో సంతృప్తి చెందటమే వైరాగ్యమన్నారు. పండుగలు, పూజలు హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్న అంతరార్థాలను గుర్తించి వ్యతిరేక భావాలను తొలగించి అనుకూల భావాలతో సేవ, ప్రేమ మార్గంలో జీవించాలన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల అధ్యక్షులు యార్లగడ్డ గోవిందరాజులు, బులుసు వెంకటేశ్వర్లు, అడబాల వెంకటేశ్వరరావు, శ్రీ సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ అయోధ్యల శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్కా దేశంలో ఉత్తమ సంస్థగా పేరు పొందారు. ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆహ్లాదకరంగా చిరంజీవి పార్క్ పునర్నిర్మాణం. పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కోరుకొండ ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి. ఆలయంలో అపచారంపై జక్కంపూడి విజయలక్ష్మి. సర్వోదయ మండల్ సేవలను మరింత విస్తరిస్తాం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మహమ్మద్ హుస్సేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.